మినీలియస్ నుంచి బ్యాక్ విత్ బ్యూటిఫుల్ సారీస్ ఆఫర్ అనమాట. ఎంత చక్కగా ఉన్నాయి. మంచి హెవీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సారీస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి 10.5 నుంచి 15 దాకా 12.5 నుంచి 15 దాకా ఉన్న సారీస్ అనమాట. ఫ్లాట్ సేల్లో క్లియరెన్స్ అండి. ఇది క్లియరెన్స్ సేల్, బట్ ఇది మాత్రం నాకు చూసిన పీస్లో గుర్తులేదు. ఫ్లాట్ ఎంత 5950 సింగిల్ పీస్ 5950కి అవి పెట్టేస్తాను అనమాట. సేల్ కావాలన్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. ఇంకొక పీస్ కావాలంటే మళ్ళీ మనకి రాదండి ప్రైస్కి, ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ క్లియరెన్స్లో పెట్టేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్. ట్యాగ్ ఎంత ఉందమ్మా అది? 11.5 అంటండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చినట్టు మీకు కాస్ట్ ప్రైస్. నేను చెప్పినట్టు 12.5 కాదు 10.5 నుంచి ఉన్నాయన్నమాట. 10.5 నుంచి 15.5 దాకా ఉన్న సారీస్ ఫ్లాట్ డిస్కౌంట్లో క్లియరెన్స్లో పెడుతున్నాం అనమాట. వెరీ బ్యూటిఫుల్ పీసెస్ అన్నీ కూడా చాలా 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 చక్కగా ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయో. సో చూసారు కదా, ఈచ్ పీస్ 5950 ప్లస్ 150 ఇన్ ద షిప్పింగ్ అనమాట. షిప్పింగ్ ఈజ్ మ్యాండేటరీ అండి. షిప్పింగ్ 150 ఎందుకు పెడుతున్నారని చాలా మంది అంటున్నారు. షిప్పింగ్కి జనరల్గా చేసుకునే వాళ్ళు జిఎస్టీలది కట్టరు. మేము ప్రతిదీ కూడా ఆన్ రికార్డెడ్ ఉంటుంది అనమాట. సో 18% జిఎస్టీ అండి. సో ఆన్ రికార్డెడ్ ఉంటుంది కనుక మీరు అది చెక్ చేసుకొని చూడండి. సో లోకల్ అయినా కూడా మనం ఆన్ రికార్డెడ్ అండ్ మనకి మీకు ఎప్పుడు ఎవరికి ఒకటి కూడా మిస్ప్లేస్ అవ్వింది నాకు తెలియదు. చేసిన పూర్తి రిఫండ్ వచ్చేస్తుంది షిప్మెంట్ నుంచి. మేము అట్లా చేస్తాం అనమాట షిప్మెంట్. లేకపోతే ఆ ఛార్జెస్ అన్ని మన ఎవరు ఏమైనా మిస్ప్లేస్ ఏమైనా షిప్పింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. సో అట్లా ఇన్సూరెన్స్ చెప్పాలంటే షిప్పింగ్ మీద ఇన్సూరెన్స్తో చేస్తాం ప్రతి షిప్పింగ్. యాక్చువల్గా 150 కూడా కాదు 180 పడుతుంది. మేము ఇంకా తక్కువే ఛార్జ్ చేస్తున్నాము. సో అది నెక్స్ట్ వచ్చి అనదర్ ప్రెటీ పీస్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. అట్ ద రేట్ ఆఫ్ ఫ్లాట్ 5950 ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సేమ్ కాన్సెప్ట్, సేమ్ శారీయా, సేమ్ బ్లౌజ్ ఉంది. కలర్ డిఫరెంట్, శారీది కలర్ డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఇది కూడా బ్లౌజ్ కూడా ఇది లైలాక్ పీచ్ ఒకటిని పర్పుల్ ఒకటేనండి. డిజైన్ సేమ్ ఉంది. నెక్స్ట్ డిజైన్ అసలు అన్నీ బాగున్నాయండి. ఇది అది అని కాదు, అసలు ఈ ప్రైస్కి వర్త్ ఇట్ అనమాట. అసలు బెస్ట్ డీల్లో పెట్టేస్తున్నాము. 5950 ప్లస్ షిప్పింగ్కి క్లియరెన్స్లో పెట్టినాము. అవి మనకి పడిన ప్రైస్లు కూడా కాదు చాలా. అండ్ బ్లౌజ్ కూడా రాదు మీకు ఈ ప్రైస్కి. సో ప్రొబాబ్లీ మీరు ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు అన్నీ కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్ అండి. చాలా బాగుంది. చక్కగా ఉందో చూసారు కదా. ఈ చెప్పండి ఇది ఎంత బాగుందో. అసలు చాలా నేను చూడలేనట్టు అనిపిస్తున్నాయి నాకు. నిజంగా చూడలేదో నాకు అలా అనిపిస్తున్నాయో తెలియదు. కానీ స్టోర్ డిస్ప్లే పీసెస్ అంటండి ఇవి. వీడియో చేయలేదంట మనము. 1 or 2 ఏమన్నా చేసినా మిగిలినవన్నీ స్టోర్ డిస్ప్లే పీసెస్ అంటండి. అమ్మ ఫోల్డింగ్స్ చేసేయకండి, ఉండండి నేను మళ్ళీ రీల్ చేస్తాను. బాగున్నాయి కదా ఇవి. సో అనదర్ బ్యూటిఫుల్ పీస్. అసలు అన్నీ బాగున్నాయి. ఇట్లాగేసి రీల్ చేద్దాం. చాలా బాగున్నాయి కదా. సేమ్ డిజైన్లో 3-4 పీసులు ఉన్నాయి. కొన్ని ఈ రేంజ్ ఒకటి తీసినట్టు. అవి కలర్స్ చూపేమా. సో ఇది ఇందాక ఒక కలర్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఇంకొక కలర్ అనమాట. సో ఎంత చక్కగా ఉందో చూసారు కదా. బ్లౌజ్ వర్క్ కూడా రాదు మనకి ప్రైస్కి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్. లాంగ్ వీడియోనే ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి అంతా కూడా ఇది కూడా నేను చూసిన గుర్తులేదు ఈసారి కూడా. సో వెరీ బ్యూటిఫుల్ పీసెస్. పిక్ ఎనీ పీస్ ఫ్లాట్ 5950 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్. 5950 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్ అనమాట. ఈ 3 పీస్ సెట్ కోట్ వచ్చిందండి. ఇట్లాగా బ్యూటిఫుల్ కోట్. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. పిక్ ఎనీ పీస్ ఫ్లాట్ 5950 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మల్టీ కలర్ వచ్చింది ఇట్లాగా. అనదర్ ప్రతి పీస్ హెవీ వర్క్ వచ్చింది. 14.5 రేంజ్ ఇది మనకి. అయ్యో వెయిట్ ఉంది, కొంచెం పట్టుకుంది.
లాస్ట్ పీసా ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది యాక్చువల్గా 10.5 ఆ రేంజ్ది. సో వర్క్ ఇట్లా వచ్చిందనమాట. కలర్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ మంచి ఫ్రిల్ మోడల్ వచ్చింది. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అనండి, చాలా బాగుంది. ఇంకా అయిపోయినాయి అమ్మాయి ఈ రేంజ్లో మొత్తం. పిక్ ఎనీ సింగిల్ పీస్ 10,500 నుంచి మనకి 12,500 దాకా ఉన్నవి ఫ్లాట్ 5950. 5950కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ పీసెస్. సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేయండి. బ్లాక్ అయితే ఎవరికి చేయట్లేదు. సో దట్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.